డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆకివీడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మిత్రులారా, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవటం కోసం ఎంతో ఉన్నత స్థితికి చేరినటువంటి పరమ గురువులు వచ్చి చెప్తేనే కానీ మనకు అర్థం కాదు అనేటువంటి పరిస్థితి కాదు. కొంచెం మన యొక్క ఇంగిత జ్ఞానంతో పరిశీలించుకున్న సత్యం వైపు వెళ్ళటానికి ఎవరికి వారు కొంచెం ప్రయత్నం చేస్తే తెలుసుకోగలరు అని సందర్భంగా ఆ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ భూమి మీద ఎల్లకాలం ఉండేవారు ఎవరు? పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడని తెలుసు. డెత్ ఈజ్ సర్టెన్. మరణం సహజం. మరణనప్పుడు ఏం జరిగింది? జీవించినంతకాలం ఈ శరీరంతో పాటు ఏది నడిపించింది? ఏది ఈ శరీరాన్ని విడిచిపెట్టింది? జడంగా పడి ఉంది అంటే ఒకటి దీన్ని నడిపిస్తుంది అనేటువంటిది 100కి 100 పాళ్ళు పుట్టిన ప్రతి మనిషి ఒప్పుకుని తీరవాలి. దానికి మనము ఒక పేరు ప్రత్యేకంగా ఆలోచించి పెట్టుకోక్కర్లేదు. అనాదిగా మన పెద్దలందరూ ఉపయోగించినటువంటి పేరే మనం ఉపయోగించుకోవచ్చు, ఆత్మ. కాసేపు మన ఆత్మ గురించి మాట్లాడుకుంటే, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసినటువంటి ఆత్మ ఆడా మగ, అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, అది ఆంధ్రానా, తెలంగాణ, ఇండియన్నా, పాకిస్తానా, కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా? మరి అటువంటి ఆత్మ నేనైనప్పుడు ఈ శరీరాన్ని కొంతకాలం ఉపయోగించుకుని మళ్ళీ నా చోటికి నేను వెళ్తానని తెలిసినప్పుడు ఏది ఇహలోకము, ఏది పరలోకము? మనం ఇక్కడ ఉంటున్నది ఎప్పుడూ కూడా ఉండేటువంటి, స్థిరంగా ఉండేటువంటి చోట, లేకపోతే కొంతకాలం పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయేటువంటి చోట? ఆ యొక్క ఆలోచనలోకి వచ్చినప్పుడు కొంతకాలం భూమి మీద ఉండి వెళ్ళిపోయేటువంటి ఆత్మ మనం అనేటువంటిది కొంచెం ధైర్యం ఉన్నవారు ఎవరైనా సరే ఒప్పుకునే తీరుతారు. ఈ సత్యాన్ని ఒప్పుకుంటానికి కొంచెం ధైర్యం కావాలి. ఆ ధైర్యం కొంచెం జ్ఞానానుభవాలు పొందిన వారి ద్వారాగా మాత్రమే ఇతర వారికి ఆదర్శంగా కనపడగలదు. ఊరికే నోటి మాటతోటి ఆత్మ పదార్థం, ఆత్మ పదార్థం, ఆత్మ పదార్థం కాదు. అది మనమై ఉన్నాం. ఏదో రోజుని ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేది ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను అనేటువంటిది తెలుసుకుని తీరాలి. ఆత్మ సత్యం. మన రాజ్యాంగంలో కూడా సత్యమేవ జయతే అని ఉంది. దాన్ని ఒక రకంగా భారతీయులు అందరూ అర్థం చేసుకుంటే ఆత్మ సత్యం అని అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంతా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలోని లేనటువంటి పదం భారతదేశ రాజ్యాంగంలో మొదటి పేజీలో సత్యమేవ జయతే అని ఉంటుంది. మనందరం గర్వించదగ్గాల్సినటువంటి విషయం ఆత్మ సత్యం. మనం కూడా ఏం తెచ్చుకున్నాం, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాం అని ఊరికే నోటి మాట కాదు. అందులో ఆలోచిస్తే చాలా 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 ఉంటుంది. కర్మ సిద్ధాంతం సత్యం. ఈ భూమి మీదకి రాకముందు ఒక తల్లిని, తండ్రిని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని శరీరాన్ని పొందిన తర్వాత నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుని మళ్ళీ తన చోటికి తను వెళ్ళటానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ భూమి మీదకి వచ్చినటువంటి జీవులం మనం. కూడా తెచ్చుకున్నటువంటిది పాఠాలు నేర్చుకోవటం కోసం ఒక సిలబస్ తోటి వచ్చాం. ఇంతకుముందు కూడా జన్మలు తీసుకున్నాం, కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఈ జన్మలో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఆ పాఠాలు నేర్చుకునే మనం ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఇటువంటి విషయం నాకు అసలు కొంచెం కూడా అర్థం కాకపోయినా ప్రతినిత్యం నా మైండ్లో దొలిచేస్తూ ఉండేటువంటి విషయం, నా 19వ ఏట స్వామి వివేకానంద వారి యొక్క లిటరేచర్లో ఒక చక్కటిది నేను చదవటం జరిగింది.
అందులో కొన్ని వెన్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది హార్ట్ అండ్ ది మైండ్, ఫాలో ది హార్ట్, యూ విల్ కమిట్ లెస్ మిస్టేక్స్. అలాగే నో థాట్ గోస్ వేస్ట్. అవి నాకు అసలు అర్థం కాలే. ఒక డాక్టర్ అయినప్పటికీ ఆ లోతులు అసలు నాకు అర్థం కాలే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో, అంతరాత్మ ప్రబోధం, గట్ ఫీలింగ్ అంటారు, ప్యాషన్ అంటారు, ఇవన్నీ కూడా మన బ్లూ ప్రింట్లో ఉన్నవి. ఒకానొక టైంలో మనకి అటువంటి సూచన చేసినప్పుడు అంతరాత్మ ప్రబోధం ద్వారా కాకుండా ఏది లాభదాయకం ఏది నష్టదాయకం అని ముఖ్యంగా మైండ్ తోటి ఆలోచించి జీవితం గడిపిన వాళ్ళ యొక్క జీవితాలు అసంపూర్ణంగా, అసందర్భంగా గడుస్తాయి. అంతరాత్మ ప్రబోధాన్ని బేస్ చేసుకుని మైండ్ పరిపరి విధాల మనకి డైరెక్షన్స్ ఇస్తున్నప్పటికీ అంతరాత్మ ప్రబోధానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా నిర్ణయాలు తీసుకుని మనుగడ సాగించేటువంటి వ్యక్తులందరూ ధన్యులు. సామాజికంగా, కుటుంబపరంగా అటువంటి రకమైనటువంటి దాంట్లో ప్రస్తావనలు జరిగినప్పటికీ ఆడేమో అలా చేశాడు, ఇలా చేశాడు, అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందనే మాటలు ఎన్ని వచ్చినప్పటికీ ఆత్మ ప్రయాణంలో, ఆత్మ పరిణామ క్రమంలో అసలైన సిసలైన విషయం కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని నడుస్తున్నటువంటి ఈ యొక్క జన్మ సార్థకం అవ్వాలి అంటే మనం ఆ యొక్క ప్రేరణతోటి మనుగడ సాగించడం అనేది ఒక ధ్యాని తెలుసుకోగలడు. సో అతని జీవితం సార్థకం అవుతుంది. కోడా పట్టుకెళ్ళేది ఏముంది? అన్ని ఖచ్చితంగా ఉంది. మనం చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, తద్వారా మనం పోగు చేసుకున్నటువంటి కర్మలు, ఏదైతే కొన్ని కర్మలను ఏదైతే మనం సరిదిద్దుకోవడం కోసం వచ్చామో అటువంటి సరిదిద్దుబిట్టుకోవడం కూడా చేసుకుని సత్కర్మల ద్వారాగా మళ్ళీ కొత్త సిలబస్ తీసుకుని కొత్త జన్మ తీసుకుంటానికి శరీరం వదిలిపెట్టి వెళ్తాం అనేటువంటి విషయాన్ని ఒక ధ్యాని అర్థం చేసుకున్నప్పుడు అతని జీవితకాలం అంతా కూడా పట్టుకెళ్ళే దానికి ప్రాధాన్యత ఇస్తాడు. కానీ ఇక్కడ అవతలని ఎలా దోసేద్దాం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి వాటికి ఎక్కడా తావు లేకుండా జీవితం గడపగలడు. మరి ఆ రకంగా ఒక చక్కటి మానసిక స్థితిలోకి వెళ్ళటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ టైంలో నాకు చెప్పాలనిపిస్తుంది. పత్రి సార్ ఒకానొకప్పుడు జాస్ముహీన్ అనే ఒక ఆస్ట్రేలియన్ లేడీ, ఒక స్పిరిచువల్ మాస్టర్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో పరిచయం చేసినప్పుడు అప్పుడు దాకా నేను పెద్దగా చూడకపోయినా పవర్ వర్సెస్ ఫోర్స్ బై డాక్టర్ డేవిడ్ హాకిన్స్ ఆ పుస్తకం చదివిన తర్వాత కైనిసియాలజీ అనేటువంటి సైన్స్ మరి మానవ జీవితంలో ఆ యొక్క శక్తి స్థాయికి 0 to 1000 ఆయన ఇచ్చినటువంటి ఒక క్యాలిబ్రేషను, ఆ క్యాలిబ్రేషన్ని బేస్ చేసుకుని మన ఆలోచన తీరు బట్టి మనం ఎటువంటి క్యాలిబ్రేషన్లో జీవిస్తున్నాం, గిల్టా, షేమా, లేకపోతే గ్రెడ్జెస్సా, యాంగరా, లేకపోతే లవ్ అండ్ ఎఫెక్షనా, కంపాషనా, ఇవన్నిటికీ కూడా రుజువులతో సహా ఆ పుస్తకంలో రాయటం జరిగింది. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీ ద్వారా కానీ జపాన్లో ఉన్నటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త మాసోరి ఇమోటో వాటర్ మాలిక్యూల్ ఎలాగా మన యొక్క భావజాలానికి ప్రతిస్పందిస్తుందో అనేటువంటి రుజువులతో సహా చూపించినటువంటి ఒక సైన్స్ కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మన పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా వచ్చి తీరాలి. అప్పుడే మనం ఒక ఉన్నతమైన సమాజాన్ని సృష్టించుకోగలం. మరి ఆత్మకి
ఏ భేదము లేనప్పుడు ఎన్నో జన్మలు తీసుకుంటుంది అన్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకోవటం కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు జీవితాన్ని ఎలా గడపాలనేటువంటిది ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారాగా తెలుసుకున్నప్పుడు మరి ఒకప్పుడు గురుకులాల్లో మన దేశంలో అందరికీ ఇటువంటి విద్యను అభ్యసించినప్పుడు ఈ దేశం ఎలా ఉండేది? సుసంపన్నంగా ఉండేది. 33% ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇండియా నుంచి జరిగేది. అంత గొప్ప రిచ్ కంట్రీలో ఈరోజు ఆ విద్య లోపించినందువల్ల పరాయి పాలకుల యొక్క మేధో సంపత్తి అసలైన సంపత్తి అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లో మనందరం ప్రయాణం చేసినందువల్ల ఈ దేశం అనుకున్నంత స్థాయిలో పురోగతి చెందట్లేదు అనేది కనపడినప్పుడు మళ్ళీ దీన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావడానికి స్పిరిచువల్ సైన్స్ని మన విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టుకొని స్కూల్ స్థాయి నుంచే ప్రతి ఒక్కరికి ఆత్మ అనేటువంటి విషయం, ఆత్మ ప్రయాణంలో మనం ఏ రకమైనటువంటి భావజాలంతో ఉంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటాము అనేటువంటి సుఖ సంతోషాలతో ఉంటాం అనేటువంటి విషయం విద్యార్థి దశలో చెప్పినప్పుడు ఒక కొత్త సమాజం, ఒక సత్యయుగాన్ని మనం ప్రతిష్ఠించుకోగలం. సో ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారంగా ఏకైక మార్గము తను దివ్యాత్మ స్వరూపుడు అనేటువంటి స్థితిని కలగజేసేటువంటి ప్రయత్నం అన్ని దేశాల్లో అన్ని ప్రభుత్వాల ద్వారా జరగటం ఒక్కటే ఏకైక మార్గము. ఇక శరీరానికి కావలసినటువంటి ఆహారం విషయంలోకి వద్దాం. మెడికల్ కాలేజెస్లో ఇవాళకి కూడా యానిమల్ ప్రోటీన్ ఇస్ ది కంప్లీట్ ప్రోటీన్ which contains all the 8 essential amino acids, lysine, leucine, isoleucine, tryptophan, phenylalanine అని ఏయో చెప్తున్నారు. ఆ యొక్క ప్రోటీన్స్ అన్నీ కూడా వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఉంటాయి. 2-3 రకాల పప్పులు, 2-3 రకాల గింజలు కలుపుకొని అన్నంలో కలుపుకొని తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా శాకాహారం ద్వారా కూడా అందుతాయి. మాంసాహారము బలము, శాకాహారము బలము కాదు అనేటువంటి నానుడి సమాజంలో ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. జన్మతః ప్రకృతిలో అనేక జీవరాశులు కేటగరైజ్ చేసినప్పుడు హెర్బివరస్, కార్నివరస్ అని ఏదైతే కేటగరైజ్ చేశారో అందులో ఇంకో కొత్తది ఒకటి మనమే కనిపెట్టి ఆమ్నివరస్ అని చెప్పి మనిషి ఆమ్నివరస్ అని చెప్పుకోవడం శుద్ధ పొరపాటు. మనందరం కూడా హెర్బివరస్ జీవులం. ఈ విషయం కూడా ఒక ఉద్యమ స్థాయిలోనే, చాలా ఉద్యమ స్థాయిలోనే ఇది ప్రపంచానికి తెలియాలి. ఈరోజు ఏదో 850 కోట్ల మందో 900 కోట్ల మందో జనాభా ఉన్నారని చెప్పుకుంటున్నాం. మనందరం శాకాహారులుగా మారితే డిఫారెస్టేషన్ 1% కూడా చెయ్యక్కర్లేకుండా ఇప్పుడున్నటువంటి కల్టివేబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో, వ్యవసాయం చేయటానికి అనుకూలమైనటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి 3000 మంది మానవులకి ఆహారాన్ని అందించే రకంగా మనం ఆ భూమిని మనం ఉపయోగించుకోగలం, పర్యావరణాన్ని కాపాడుకోగలం. ఇక్కడ మోస్ట్ కామన్ సెన్స్ తోటి ఆలోచించాల్సినటువంటి విషయం ఒక విద్యార్థికుడు కానీ ఒక సామాన్య పౌరుడు కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది, పాటించవలసినటువంటిది ది కెమిస్ట్రీ ఆఫ్ ది సాయిల్, the chemistry of the plants and animals, and the chemistry of the human beings. ఈ నాలుగిట్లోనే ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. ఈ నాలుగిట్లోనే ఉన్నటువంటి రసాయన శాస్త్రము ఒకదానికి కనెక్షన్ ఉన్నటువంటిది. పెద్ద శాస్త్రవేత్తలు చెప్పక్కర్లా. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది తర్వాత దశలో సాయిల్ని కాపాడుకుంటేనే
ఈ శరీరం కాపాడబడుతుంది. ది కెమిస్ట్రీ ఆఫ్ ది సాయిల్ కాపాడుకుంటేనే మన మనుగడ, మన భావితరాల మనుగడ ఆరోగ్యంగా జీవించడానికి ఏకైక మార్గము. మరైతే సాయిల్ కెమిస్ట్రీని ఎలా కాపాడుకోవాలి? 2019లో చెన్నైలో నవంబర్ 11ని పత్రి సార్ యొక్క బర్త్డే నాడు 2 విషయాలు ఆ రోజున ప్రస్తావనకు వచ్చినాయి. డయాస్ మీద కూడా ప్రదర్శించారు. చాలా చాలా సంతోషించారు. అందులో ఒకటి, స్పిరిచువల్ ఫార్మింగ్ ఈజ్ అవర్ ఫ్యూచర్. స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే సాయిల్ కొంచెం కూడా పాడవకుండా కాపాడుకుని మన గింజలు మనం పొందడం స్పిరిచువల్ ఫార్మింగ్. ఇది సరిగ్గా దీని కొరిలేషన్ చెప్పుకోవాలంటే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని చెప్పి సీతాయనం అనేది ఏదైతే పుస్తకం ఉందో అందులో సీత అడవుల్లో మొక్కలతో మమేకమయ్యి అక్కడ వర్ణించిన తీరు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం. అది మామూలు విషయం కాదు. అది ఆ స్థితికి మానవ జాతి ఎదగాలి. రెండోది, నవంబర్ 11th ఈజ్ వరల్డ్ మెడిటేషన్ డే ఆఫ్ PSSM. ప్రపంచంలో ఉండేటువంటి ధ్యానులు, పిరమిడ్ సొసైటీస్ ద్వారా ధ్యానంలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ రోజే ప్రకటించారు పత్రి సార్, ఇక్కడి నుంచి నవంబర్ 11 వరల్డ్ మెడిటేషన్ డే కింద మనం చేసుకుందాం అని. మొన్న నవంబర్ 11ని పత్రి సార్ అన్ని చోట్ల దగ్గరుండి జరిపించినట్టుగా మహాద్భుతంగా కార్యక్రమాలన్నీ జరగటం చాలా చాలా సంతోషించాల్సిన విషయం. ఈ భూమి మీద ఆఖరి మనిషికి సత్యాన్ని అందించడం, సాకారిగా పొందాల్సినటువంటి విషయ పరిజ్ఞాన్ని అందించడం జరిగేంత వరకు మూమెంట్ పనిచేస్తూనే ఉంటుందని పత్రి సార్ అన్న మాటలకి మొన్న జరిగినటువంటి నవంబర్ 11 ఆయన యొక్క జన్మదిన ఉత్సవాలే ఒక తార్కాణం. ఇది మనందరం గర్వించదగ్గటువంటి విషయం. ఇన్ని విషయాలు ఆధ్యాత్మిక శాస్త్రానికి జోడించబడి ఉన్నప్పుడు, ప్రభుత్వ పరంగా అరకొరగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, రోజు రోజుకి మనం ఈ విషయాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ముమ్మరం చేసుకోవాల్సిన అవసరం కనపడుతున్నప్పుడు, ప్రతి మెడిటేటరు తనకు మాత్రమే పరిమితం కాకుండా అనునిత్యం తను తెలుసుకున్నటువంటిది తోటి వారికి పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మూమెంట్ అనే పదానికి, మూమెంట్ అంటే ఒక రకంగా ఒక ఉద్యమం అనే దానికి పెట్టిన పేరేది, ఆ ఉద్యమ స్థాయిలో మనం చురుకైన సైనికులుగా పనిచేసిన వాళ్ళం అవుతాం. ఆ పని మనం తప్పనిసరిగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మెడిటేటర్స్ అందరినీ కోరుకుంటూ సెలవు.